ఈ ప్రపంచంలో అన్నీ ఏదైనా ఒక మనుషుడి చేత రచించబడ్డ గ్రంథాలే కానీ ఒక బైబిల్ గ్రంథమే పరిశుద్ధాత్ముడు గ్రంథకర్తగా ఉన్న గ్రంథం కదా. ఈ ప్రపంచంలో ఎంతటి మహాగ్రంథ రచయిత అయినా తన సందేశాల్లోని సందేహాలకి ఆన్సర్ చేయగలుగుతాడేమో, కానీ ఈ గ్రంథకర్త మాత్రమే చదువుతున్న పాఠకుడి పక్కన కూర్చొని వాడి సందేహాలు తీర్చగల ఒకే ఒక్కడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాంటి గ్రంథం కనుమరుగైతే, ఇలాంటి వాక్యం నీకు అందకుండా పోతే, పలానా వాక్యం నన్ను బలపరిచిందయ్యా, పలానా రోజు దేవుడు నాతో మాట్లాడాడయ్యా, పలానా రోజు నా హృదయం పగిలింది, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను, పలానా రోజున ఆదరించబడ్డాను, బలపరచబడ్డాను, ఇలాంటి అవకాశాలు లేని కాలం ఒకటి రాబోతుంది. ఆ మాటే భయంకరమా, మన్నా మానిపోయాను. గత 40 సంవత్సరాలుగా తెరవబడి ఆకాశం ముయ్యబడింది అన్నమాట. గత 40 సంవత్సరాలుగా ప్రజలు నిద్ర లేవక ముందే వేకువజామునే పాలెము నింపుగా సర్వ సమృద్ధిగా రూకలు వెదజల్లినట్లుగా వాక్యపు వర్షం ఆగిపోయిందన్నమాట. పొద్దున్నలే చూస్తే పాలెమంతా ఖాళీగా ఉంది, ఎక్కడ గింజ లేదు, మంచు లేదు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాక్య కరువు రాకముందే ఉపదేశంలో మీరు బలపడిపోవాలి. వాక్య కరువు రాకముందే వాక్యమును బాగా ధ్యానించిన వారై ఉండాలి.